దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ సమయము ఈ దినము మనం ధ్యానించుకోబోయి జీవమిచ్చే, క్రియ చేసి రక్షణనిచ్చే అమూల్యమైన దేవుని వాక్యమైన యేసుక్రీస్తు నామములో మీ అందరిని స్వాగతిస్తున్నాను. ఈ సమయం మనం ధ్యానించబోయే అంశం ప్రియులారా, కొబ్బరి టెంక. అవును ప్రియులారా, ఒక వ్యక్తి జీవితం అనుభవం ద్వారా ఈ వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుని దేవుని పరిశుద్ధాత్మ సహాయము, వాక్య జ్ఞానము అర్థం చేసుకుని బుద్ధి స్వ నియంత్రణము ప్రభు ద్వారా అడుగుదాం ప్రియులారా. పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా 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 ప్రభు, నీ ఆత్మ ఎక్కడుండునో అక్కడ విడుదల, స్వాతంత్రం, దేవుని పిల్లల ఆధిక్యత. అవును తండ్రి, కొబ్బరి టెంక అనే ఒక వ్యక్తి జీవిత అనుభవం ద్వారా ధ్యానించబోయే ఈ వాక్య భాగాన్ని మనం సరిగా అర్థం చేసుకోవటానికి, ప్రార్థన జీవితం సరి చేసుకోవడానికి ప్రార్థన ఆత్మను మా అందరిపై కుమ్మరించమని, అత్యాసక్తి గల ప్రార్థన ద్వారా, విసుగక ప్రార్థించుట ద్వారా, నిరంతరము ప్రార్థన జీవితం ద్వారా మిమ్మల్ని వేడుటకు, తట్టుటకు, వెతుకుటకు, నిన్ను కనుగొనే జీవితం మనందరికీ ఇవ్వమని, ఇలాగే శాంతిదాయక దేవ, సాతాన్ని శీఘ్రముగా మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద ప్రార్థనాత్మ జీవితం ద్వారా చరిత్రగా తొక్కాలని సర్వాధికారం గల సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. రెండు ప్రియులరా, ఒక దేవుని భక్తుడు చెప్తున్నాడు ఏమని, నేను బాలుడనై ఉన్నప్పుడు మా వీధిలో కొబ్బరి టెంక ద్వారా చేయబడిన ఆ నాదస్వరమును ఒకడు చక్కగా వాయించుకుని వచ్చాను. సామాన్యంగా కనబడిన ఆ చక్కటి వాయిద్యము నుండి ఎంతో మధురమైన సంగీతము వచ్చిచుండెను. దాని వెల కేవలము ₹1 మాత్రమే. నేను కూడా ఒకటి తెచ్చి ఇంటిలో వాయించుకుటకు ప్రయత్నించాను. ఎటువంటి స్వరము అందులో నుండి రాలేదు. నేను దానిని చక్కగా వాడుకొనలేకపోతిని. నేను బాధపడుటను చూచిన నా తండ్రి, కుమారుడా, దానిని అమ్మినవాడు చక్కగా వాయించుటకు నేర్చుకొని ఉన్నాడు, అందువలన సులభముగా వాయించెను. నీవు కూడా వాయించుట నేర్చుకొనుము. ప్రారంభములోనే నైపుణ్యముగా వాయించుట కుదరదు అని తండ్రి అనిరి. అవును ప్రియులారా, ప్రార్థించుటయు అంతే. అనుదినము ప్రార్థనా జీవితంలో ప్రభు యేసుక్రీస్తుతో, తండ్రితో, ఆత్మస్వరూపైన పరిశుద్ధాత్మ దేవునితో సంభాషించుచు, ఆ సత్యదేవుడు, నిత్య జీవ అయిన ఏక దేవుని, ఆయన మీద, యేసుక్రీస్తు మీద ఆధారపడుటను అలవాటు చేసుకుందుముగాక. అవును ప్రియులారా, మనము ఇంకొక సన్నివేశం చూస్తే, బోర్వెల్ మనము పాత దినములో చూస్తాం. బోరింగ్ కొట్టేది. బోరింగ్ పంపును తరచుగా కొట్టుచుంటేనే నీరు వెంటనే వచ్చును. కొన్ని దినములు వాడకుండా ఆపు చేసిన ఎడల మనము కొట్టినప్పుడు వెంటనే నీళ్లు రావు. అవును ప్రియులారా, ఆ ప్రకారమే ఎక్కువ కాలము ప్రార్థించక ఉండిన ఎడల, ఎక్కువ దినములు, నెలలు ప్రార్థించక ఉండిన ఎడల ప్రార్థన జీవితము పోతుంది కూడా. అవును ప్రియులారా, అయితే మనము ప్రార్థించుట అలవర్చుకొనినప్పుడు ప్రార్థన ఆత్మతో నిండిన వారమై బలముగా, దేవుని చిత్తానుసారముగా, వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా ప్రార్థించగలం. ప్రేమతో, విశ్వాసం, నిరీక్షణతో. అవును, ప్రభు యేసుక్రీస్తు మీద, రక్షకుని మీద, వెలుగైన రాజుని మీద, శాంతిదాయక ప్రభు మీద, ప్రియులారా, ఇమ్మానువేలు మీద ఆనుకొని మోకరించి, తక్షణమే మోకరించిన ఎడల, దేవుని ప్రభు మీద ఆనుకుని మోకరించిన తక్షణమే ప్రభు మహిమగల ప్రసన్నతను గుర్తించి అత్యాసక్తితో ప్రార్థించగలం ప్రియులారా. అవును, అలాంటి ధన్యత గల చల్లారిపోని దేవుని ఆత్మతో నిండిన ప్రార్థన, అవును, అత్యాసక్తితో
ప్రభు మీద ఆనుకుని మోకరించి ప్రార్థించే జీవితము, మరియు ఆ నైపుణ్యము గల ప్రార్థన జీవితము, మరియు ప్రభుతో నిత్యము సంభాషించు ప్రార్థనలో ఆధారపడుట అలవాటు చేసుకునే జీవితము ప్రేర త్వరగా ఉత్తరము తెచ్చే ప్రార్థన జీవితము మనందరికీ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ప్రభు ఏకదేవుడు అనుగ్రహించునుగాక. సర్వశక్తుడు యేసు నామములో ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుని ముక్తం చేసుకుందాం ప్రియులారా. ప్రేయర్ నాతో ఏకీభవించండి. తండ్రి సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా 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 తండ్రి, ప్రార్థన అలవాటు అని చిన్న వాక్య భాగాన్ని ధ్యానించినాం తండ్రి. ఆ చిన్న బాలుడు ఆ కొబ్బరి టెంక ₹1 కొనుక్కొనేను, కానీ అలాగే వాయించుటకు ఆమెకు సామర్థ్యం లేదు. కొబ్బరి టెంక అమ్మినవాడు చక్కగా వాయించెను, కానీ ఇతడు మాత్రము వాయించలేకపోయాను. తండ్రి అప్పుడు ఆ కుమారుడు బాధపడుట చూచి, కుమారుడా, ఆయన అమ్మినవాడు చక్కగా వాయించుటకు కారణము అతను నేర్చుకొని ఉన్నాడు, అందువలన సులభముగా వాయించెను. నీవు కూడా వాయించుటకు నేర్చుకొనుము. ప్రారంభంలోనే నైపుణ్యముగా వాయించుట కుదరదు. అంటే ప్రార్థన జీవితం నేర్చుకో. ప్రారంభంలోనే నైపుణ్యముగా ప్రార్థించలేకపోతాము. నైపుణ్యముగా తండ్రి వద్ద నుండి ఉత్తరాలు రాకపోవచ్చు. నీ స్వరము తండ్రి వద్దకు పోకపోవచ్చు. కానీ ప్రార్థించుటయు అనుదినము చేస్తే, ప్రార్థన జీవితంలో ప్రభుతో సంభాషిస్తే, ఆధారపడుట అలవాటు చేసుకుంటే ఆ ప్రభు దగ్గరైతాడు. అవును. మరియు ప్రార్థనాత్మతో నిండితాం. మరియు ప్రభు మీద ఆనుకుని మోకరించిన తక్షణమే ప్రభు మహిమ గల ప్రసన్నతను గుర్తించి అత్యాసక్తితో ప్రార్థించగలుగుతాం. తండ్రిలో ఆనందిస్తాం. అలాంటి జ్ఞానము, శక్తి, నూతన జీవితము తండ్రి యేసుక్రీస్తు నామంలో మనందరికీ అనుగ్రహించమని రక్షకుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ప్రియులారా, మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని నిత్య సన్నిధి శక్తి వ్యక్తి అయిన పరిశుద్ధాత్మని విడుదల, జయము, నూతన జీవితం, వరము, ఫలాలు, ఆయుధాలు మీతో, మీ కుటుంబంతో, మీ సంఘంతో, మీ సహవాసంతో, మీ చేతి పనులతో, మీ ప్రార్థన, పరిశుద్ధ విశ్వాస సాక్షి జీవితంతో, ప్రయాణంతో ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారంగా బలముగా ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Ghost. Amen, amen, amen.